అమేజింగ్. అయితే నిద్ర నుంచి జహాపన రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆనంద్? ఏం ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి. అంటే బట్ ఐ యు అప్రోచింగ్ పీపుల్ విత్ అ పోర్ట్ఫోలియో? యా ఐ యామ్ ఆబ్వియస్లీ ఆ ప్రయత్నాలన్నీ అంటే నేను కొనసాగుతున్నాయి. ఐఎమ్ ఆల్సో లుకింగ్ అట్ రైటింగ్ స్టఫ్. నాకు అది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి కథలు వింటూ పెరిగా కదా. సో ఐ రైట్ సమ్ స్టోరీస్. సమ్వేర్ డౌన్ ద లైన్ ఐ వాంట్ టు డైరెక్ట్ ఆల్సో. చెప్పా కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు డూ దట్, ఐ వాంట్ టు డూ దిస్. సో అలాగా దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ప్యారలల్లీ. ఓకే, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ వాంట్ టు బీ ఇన్ దట్ సినిమా వరల్డ్. బేసిక్లీ సినిమా వరల్డ్ లో ఉండాలి. వరల్డ్ లో ఉండాలి. యు నో దట్ ఈస్ మై కోరిక. దీంట్లో దానికి యు నీడ్ అ సపోర్టింగ్ వైఫ్. యా ఐ థింక్ అ సపోర్టివ్ వైఫ్ ఇస్ అ బిగ్ గిఫ్ట్ ఫర్ యూ. యా సీరియస్లీ దేవుడే పంపించాడు డెఫినెట్ గా. నిజంగా, లేకపోతే అది అలా కుదరదు. అది అమేజింగ్ ఆనంద్. అయితే ఇప్పుడు మరి నిద్రించు జహాపన ఎంత పర్సెంటేజ్ యాక్సిడెంట్ కి ముందు అయింది, ఎంత కంప్లీట్ అయింది ఆఫ్టర్ ది యాక్సిడెంట్? మా సినిమా షూటింగ్ మొత్తం కలిపి 50 days వేసుకుంటే 7th day యాక్సిడెంట్ అయింది. సో ఆల్మోస్ట్ 90% తర్వాత యాక్సిడెంట్ తర్వాతే చేసిందంతా. 10% అట్లీస్ట్ 10% అయింది కాబట్టి ఒక సేవింగ్ గ్రేస్, అంతే. సో దట్ యూ కెన్ రీక్రియేట్. అదే షర్టు అవే బట్టలన్నీ పెట్టారా? కంటిన్యూటీ ఏమన్నా ఉన్నాయా? సేమ్ సీన్ షూట్ చేసాం. చూసి గ్రేట్ హో. మీ డైరెక్టర్ గారు చెప్పాలి ఫస్ట్. అది అవన్నీ కంటిన్యూటీ చేసాము, మెయింటైన్ చేసాము. అందరం వెయిట్ చేస్తున్నాం బికాస్ ఇట్స్ అబౌట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఒక చాలా యునిక్ కైండ్ ఆఫ్ అ స్టోరీ ఇన్ 2 different వరల్డ్స్. డూ యూ బిలీవ్ మనం వేరే వేరే ప్రపంచాల్లో బతుకుతున్నాం ఇప్పుడు అని? మనం వేరే వేరే ప్రపంచాల్లో బతకడం కన్నా కూడా వేరే ప్రపంచాల్లో వేరే జనాలు ఉన్నారని మాత్రం ఎక్కడో నమ్మకం అయితే ఉందండి నాకు. మనది అంటే ఇట్ ఈస్ అంటే ప్రపంచం ఇన్ ఎ ఫిజికల్ ఫార్మ్ ఇస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ప్రపంచం ఇన్ ఎ మెంటల్ స్టేట్ ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. ఓకే, యూ కెనాట్ బీ ఫిజికలీ ప్రెజెంట్ ఇన్ 2 different వరల్డ్స్ ఆల్ టుగెదర్. నువ్వు మెంటల్గా నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఒక ప్రపంచంలో చూసుకుంటున్నావు. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ దేర్ మైట్ బి అ ఫిజికల్ ప్రపంచం వేరు. అక్కడ నిజంగా ఒక మనిషి ఎవడో ఉండుంటాడు డెఫినెట్గా. మనం వచ్చామంటే అక్కడ ఇంకొకటి ఉండడా? దేర్ ఇస్ డెఫినెట్లీ అ పాసిబిలిటీ. ఎందుకు ఉండరు? సో అది నేను ఎక్కువ నమ్ముతా. దట్ ఈస్ మోర్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. యూనో దట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో వావ్. ఎప్పుడైనా నా జీవితంలో ఒక కోరిక, ఒక ఏలియన్ని లైవ్లో చూడాలి అని. అంటే ఏలియన్ మళ్ళీ వేరు. యా ఆఫ్ కోర్స్. అంటే యు మీన్ అలౌకిక ప్రపంచంలో ఎవరైనా చూడాలి? నాట్ ఫ్రమ్ దిస్ ప్లానెట్, ఏలియన్. దట్స్ ఆల్. అంతే. అది మనమే. మనం దానికి వేసుకున్న బొమ్మ దానికి ప్రిడేటర్ లాగా ఇట్లా వచ్చో, లేకపోతే దోప్ అని అట్లా బొమ్మలు వేసుకున్నాం. కానీ వాళ్ళు అట్లా, ఇది మన ఇమాజినేషన్. మనం వేసుకునే ఏలియన్ బొమ్మలు. వాడు అట్లా ఉంటాడా లేదా అని మనకి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. జస్ట్ ఏంటంటే ఆ ఈజిప్ట్లో లేకపోతే అక్కడ ఎక్కడో దొరికిన కొన్ని దాని వల్ల ఓకే, బికాస్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ ఆన్ దిస్ ప్లానెట్, వీ టెన్ టు కాల్ దెమ్ యాజ్ ఏలియన్స్. ఏమో ఎవరికి తెలుసు, కొన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళందరూ ఈ భూమి మీద బతికి మొత్తం అందరు సర్వనాశం అయిపోయి, ఒక్క జీవి అనేది కూడా లేకుండా మొత్తం అయిపోయి, మళ్ళీ కొత్తగా ఒక లైఫ్ స్టార్ట్ అయ్యి, అప్పుడు మనం అందరం పురిగి ఇంకా వాళ్ళ తాలూకు బొమ్మలు ఇవన్నీ ఉండుంటే హౌ ఇస్ దట్ నాట్ ఎ పాసిబిలిటీ? అమేజింగ్. వై నాట్? అయితే ఒకటి అర్థమైంది ఏంటంటే ఆ 2 months ఐసీయూలో చాలా ఆలోచించాను. యునో ఐ థింక్ యా, అంటే దానికి ముందర కూడా ఆలోచించాను. అందుకే నా చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు క్వశ్చన్ సో మెనీ థింగ్స్. ఈ టైం ఏంటంటే నాకు ప్రాపర్గా యాక్చువల్గా ఈ 2 monthsలో కూడా ఎక్కువ ఆలోచించింది కూడా లేదండి. బికాజ్ చాలా వరకు ఒక బ్లాంక్ స్టేట్లో ఉండేవాడిని నేను. లిటరల్గా ఏంటి అంటే నేను దేని గురించి ఆలోచిస్తున్నానో కూడా ఏం తెలియదు. బట్ దాని తర్వాత అంటే ఇంటికి వచ్చి యునో టు ప్రాసెస్ ఆల్ దిస్. ఓకే, ఇప్పుడు దీన్ని హౌ డు ఐ కమ్అట్ ఆఫ్ దిస్, ఏంటి, వాట్ ఈస్ ది బేసిక్. ఇప్పుడు నేను ఆలోచించుకోవాల్సినవి ఏంటి ఇక్కడ? ఇది జరిగిందని బాధపడాలా, లేకపోతే నేను కొంచెం కంబ్యాక్ ఇచ్చి, లేకపోతే నేను సెట్ అయిపోయి నేను ఒక మళ్ళీ నార్మల్గా అయిపోతే అది బెటరా? సో ఫర్ మీ దిస్ ఆప్షన్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో దీని మీద కూర్చుని బాధపడి రోజు అద్దంలో చూసుకుని ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఏనాడు ఒక్కసారి బాధపడ్డా. హాస్పిటల్ నుంచి అదే చెప్పాగా 2 months అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం అడిగా డాక్టర్ని, ఇంకా క్లారిటీ కోసం అనమాట. సరే చెప్పు నువ్వు నాకు, ఇది హీల్ అవుతుందా హీల్ అవ్వదా, ఈజ్ దర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఆర్ నాట్? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు టెల్ నో. ఓకే నౌ టెల్ మీ, ఐఎమ్ రెడీ నౌ, టెల్ మీ అంటే ఆయన చెప్పాడు లేదండి ఇది మ్యాక్సిమం కాదు. ఓకే థ్యాంక్ యూ బాస్,
దట్స్ ఆల్. ఇంటికి వెళ్ళా గట్టిగా ఒకసారి ఏడ్చా, దట్స్ ఆల్. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఇప్పటివరకు దీన్ని తలుచుకుని ఎప్పుడు బాధపడలేదు. ఐ థింక్ ఆ కన్నీళ్ళతో వదిలేసా మొత్తం. ఓకే ఇది జరిగిపోయింది. ఇక్కడ అయినా ఇది యా యా అవన్నీ మామూలుగా అందరికి ఉంటాయి అలా ఆ మాత్రం స్కార్స్. అంటే ఇంకెప్పుడు ఏడకూడదు ఆనంద్. లేదు లేదు యా అంటే అందుకే అంటే నేను అసలు ఇవన్నీ చూసుకోను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సమ్ టైమ్స్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ ఐ హావ్ No, we won't remember any of this. I want to know about, sing a song for us because you are TV మళ్ళీ అయితే ఇదే బెటర్ అనిపిస్తుంది పాట పాడతారు. ఇజ్రాయెల్ కువైట్ కొట్టుకుని మధ్యలో నా మీద బాంబులు వేసినట్టు సంబంధం లేకుండా సడన్ గా పాట ఎక్కడి నుంచి వచ్చింది అలాగా. అది పాటలు వద్దులేండి అనవసరంగా, అంటే దట్ వెన్ యు ఆర్ అరౌండ్, నాట్ సజెస్టెడ్ అన్నమాట. నో నాకు అనిపిస్తుంది ఆనంద్ యు విల్ మేక్ అ అమేజింగ్ స్టోరీ టెల్లర్, స్క్రిప్ట్ రైటర్ చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి నా దగ్గర. డైరెక్టర్ అవుతా యూనో అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ నేను కూడా చెప్తుంటా కదా జనాలకి, అరే నాకు ఇట్లాంటి ఒక థాట్ వచ్చిందని. సో ఐ సీ దట్ జెన్యున్ రియాక్షన్ ఫ్రమ్ దేర్ ఫేసెస్ అనమాట. అంటే ఏదో సూపర్ ఉందరా స్టోరీ అని చెప్పకుండా దే నో దట్ ఓకే అరే ఏదో ఉంది మ్యాటర్ దీంట్లో అని. సో ఐఎమ్ లైక్ ఓకే కొంచెం ఏదో డిఫరెంట్గా ఆలోచిద్దాం. మామూలుగా నాకు వచ్చే ఐడియా థాట్లే కొంచెం ఏదో వెరైటీగా ఉంటాయి అవన్నీ. సో దాంట్లోంచి ఒక సినిమా చేద్దామంటే అవి కొంచెం వెరైటీగా వస్తాయి అనమాట. సో లైక్ దట్ ఫర్ మీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఏం చేయకుండా జస్ట్ ఇట్లా కూర్చుని ఓకే ఏం స్టోరీ రాయొచ్చు, ఏం వెరైటీగా చెప్పచ్చు జనాలకి అని ఆలోచించుకోవడం కూడా ఐ థింక్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ యాక్చువల్లీ, దట్ టైమ్ ఆఫ్ మైండ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. తప్పకుండా ఐ థింక్ లాంగ్ ఫ్రెష్ న్యూ లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ఎదురించి జహాపన కంప్లీట్ అయింది ప్రాజెక్ట్. లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డేకి వస్తుంది. అండ్ అదే టైంలో మీ ఆవిడ కూడా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. ఏదో నేను గిఫ్ట్ ఇచ్చే టైప్ కాదు అలా చెప్పకండి, ఇవ్వండి. కొంచెం అదే టైప్ నేను చెప్పామన్నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది 6 ఏళ్ళ తర్వాత అదే గిఫ్ట్ అదే కరెక్ట్. ఇంకే చెప్తా నేనున్న టెన్షన్ లో ఇప్పుడు గిఫ్ట్ అరేంజ్ చేసే టైమింగ్ లో లేదు నేను. ఇంకా టెన్షనే వద్దు. లేదండి నేను నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా కదండి. నాకు అంటే సినిమా రిలీజ్ అవుతుంది, జస్ట్ ఏంటి అంటే అట్లీస్ట్ మనం అనుకున్న ప్లాన్లైనా కొంచెం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే ఇంత చేసాం కాబట్టి జనాలకి కొంచెం తెలియాలని ఒక చిన్న తపన తప్పితే ఐఎమ్ సమ్వేర్ డీప్ డౌన్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ వరీడ్ అబౌట్ ది రిజల్ట్ ఆఫ్ ది మూవీ. నాకు తెలుసు నాకు ఎక్కడో లోపల ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అనమాట. అంటే హిట్ ఫ్లాప్ విల్ నాట్ యాక్చువల్లీ ఇంపాక్ట్. February 14th, whatever is the talk, February 15th, I am the same person again. I know that for sure. ఎందుకంటే అట్లా తయారైపోయింది బుర్ర. I know that, okay, this will not be a huge impact on me. I'll still do the same old things that I'm going to do. I'll just, అంతే అది. Whatever it is. జోకర్ పడి ఇల్లుకు అన్నా, వాడికి జోకర్ పడి మనకి పోయినా సేమ్ సిచ్యువేషన్. నాకేం పెద్ద ఫరక్ పడే సిచ్యువేషన్లో లేను నేను యాక్చువల్గా. ఫరక్ పడకూడదు. అండ్ ఆల్సో కొత్త వెంచర్స్తో ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్. ఈ కొత్త లైఫ్ ఆపర్చునిటీ మళ్ళీ భగవంతుడు ప్రసాదించడం. వెరీ వెరీ హ్యాపీ టు నో యువర్ స్టోరీ. ఇంకా హ్యాపీయర్ టు నో యూ ఆనంద్. అంటే చెప్పాక ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కాన్వర్సేషన్స్ విత్ Ram Gopal Varma garu. Yeah, big fan. And we used to have separate fan base, separate discussions on those topics. What are our thoughts? What is our views on this? Asal manam etla chustunnam, ayana etla chustunnam. So thinking about the basics, sticking on the basics is very very important. Ante deniki endukosam basics. I know that is critical. తప్పకుండా ఆయన కలవాలి. మేబీ ఆయన సినిమాలో నటిస్తామో కూడా తెలియదు కదా, యూ డోంట్ నో. అంటే ఇదంతా ఒకటి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ డిసైడ్ చేసేది మనం కాదు, దేర్స్ అ యూనివర్సల్ పవర్ అని. అంటే యూ గోయింగ్ ఇన్ టు అ ఫైర్ యాక్సిడెంట్, అసలు సచ్ అ ఫ్రీక్ ఇన్సిడెంట్, అండ్ అక్కడ నుంచి బయటికి రావడం, కోలుకోవడం, మళ్ళీ సినిమాలు వద్దురా బాబు అనకుండా అదే సినిమా మళ్ళీ మొండిగా కంప్లీట్ చేయడం, రిలీజ్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి, ఐ విల్ జస్ట్ టెల్ యూ,